హాయ్ అండి, వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఈరోజు నేను ఎండు చేపలు చింత చిగురు కర్రీ చేశానండి. ఈ సమ్మర్ సీజన్లో దొరికే వాటిల్లో చింత చిగురు ఎప్పుడు పడితే మనకు అప్పుడు దొరకదు. దొరికిన సీజన్లోనే మనం అన్ని ఫుడ్స్ వండుకొని తినాలండి. దీనికి ఇప్పుడు మనకు చింత చిగురు రైతు బజార్లలో వారం సంతల్లో దొరుకుతుంది. తెచ్చుకొని వండేసుకోవాలి. దానికోసం నేను 200 గ్రాముల ఎండు చేపలు తీసుకున్నాను. ఇవి మెత్తళ్ళు అంటారు. ఇది ఒక 50 గ్రాముల చింత చిగురు, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు మొదలుగా దీన్ని చింత చిగురును మొత్తం కాడలు లేకుండా ఆకులే ఉండేలా మొత్తం నీట్గా ఇలా తీసుకొని శుభ్రపరచుకోవాలండి. ఒక్కొక్కటిగా వేయాలి నీట్గా. ఇలా శుభ్రపరచుకున్న చింత చిగురును ఒక చేతిలోకి తీసుకొని ఇంకో చేతితో ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా నలుసుకోవాలండి. మొత్తం చింత చిగురును ఇలాగే చేయాలి. లేకపోతే ఆకులుగా ఉండి ఆకులు మనకు ఉడికేటప్పుడు ఉడకవండి, నిలబడిపోతుంది ఆకు. ఇలా మొత్తం నలిచి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా చేయాలి. చాలా ఓపికగా చేయాలండి. చింత చిగురు మనకు మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి. చింత చిగురు వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. ఇలా మొత్తం నలిచి పక్కకు పెట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయల్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా మొత్తం చింత చిగురుని నలిపి పెట్టుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలను కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం తీసుకున్న ఎండు చేపల్ని ఇలా వేయించుకోవాలండి. మొత్తం మాడిపోకుండా నెమ్మదిగా కదుపుతూ ఇలా చూపిస్తున్న విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చేపల్ని పుల్లి పెడితే మాడిపోతాయి. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకోవాలి. తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. తర్వాత ఇలా తలకాయలు తోకలు అన్నీ తీసేసుకోవాలండి. నీట్గా ఓపికగా తీయాలి చేపల కూరకు. ఈ చేపలు చూపిస్తున్న విధంగా అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న వాటిని నీళ్లు పోసి ఇలా చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత అందులో నీళ్లు పోసి కొంచెం వాటిని ఇలా రబ్ చేస్తూ ఒక్కొక్కటిగా రబ్ చేస్తూ విరగకుండా ఇలా 2 సార్లు కడుక్కోవాలి. దీనివల్ల మనకు దానిపైన ఉన్న మట్టి ఇసుక అంతా పోయి నీట్గా అవుతాయండి. ఇలా కడిగిన తర్వాత దాని నిండా నీళ్ళు పోసి చేపలు మొత్తం మునగాలి. అలా 2 సార్లు కడుక్కొని చేపలు నిండుగా నీళ్ళు పోసి పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 పావుల నూనె పోసుకొని అది కాగాక పోసు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి 3 వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయలను మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. ఉల్లిపాయలకు త్వరగా ఉడుకుతాయి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు పడుతుందండి మెత్తగా ఉడకడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక స్పూనెడు పసుపు, ఒక స్పూనెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలకు మొత్తం కలిపేయాలండి. కొంచెం నూనెలో ఇట్లా ఫ్రై చేస్తే పచ్చి వాసన పోతుంది నూనెలో ఉడకడం వలన. ఇలా మొత్తం ఒకసారి కలిపి మనం నలిపి పెట్టుకున్న చింత చిగురును ఈ ఉల్లిగడ్డల పైన వేసి మొత్తం కలిపేయాలి ఒకసారి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇది నూనెలో ఉడకాలి. ఆకు కూడా ఇలా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీడియం అయితే 2, జర పెద్దదైతే 1.5 వేస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం కారం వేసుకొని దీన్ని మొత్తం కలిపేయాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ కూరను జాగ్రత్తగా ఓపికగా చేయాలి. ఇలా మొత్తం ఒక 2 నిమిషాల తర్వాత దీనికి కావాల్సిన ఎసరు పోసుకోవాలి. లేకపోతే మాడిపోతుంది కారం వేసాం కాబట్టి. ఇలా నేను ఒక బౌల్ పోసాను, చిన్న బౌల్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడుకు పట్టాలి. ఇది కొంచెం ఉడికినప్పుడు ఇట్లా ఉడకాలండి. ఇప్పుడు మనం
ఇప్పుడు జీలకర్ర పొడి 1 స్పూనెడు, దాంట్లో పావు భాగం మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేయాలి. ఈ కౌసు కూరలో కంపల్సరీ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు మనం నీట్గా చేసి పెట్టుకున్న ఎండు చేపలను ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని నెమ్మదిగా కలపాలండి, విరగకుండా. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకు ఎసరు సరిపోకపోతే ఇప్పుడు కొంచెం పోసుకోవచ్చు. ఇలా ఒక 3-4 నిమిషాల తర్వాత మినిమం 6-7 నిమిషాలు పడుతుంది ఈ కూర ఉడకడానికి. ఇలా నూనె పైకి తేలుతుంది. ఈ ఉడికిందని తెలిసే గుర్తు ఇలా నూనె పైకి తేలుతుంది. ఇదిగో ఇవి ఇలా ఎండు చేపల కూర అండి. ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇదండి నా చింత చిగురు ఎండు చేపల కూర. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఏ సీజన్లో దొరికేవి అప్పుడు తెచ్చుకొని తినాలండి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో తప్పకుండా చింత చిగురు తెచ్చుకొని ఎండు చేపలు తెచ్చుకొని వండుకొని తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా